ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కుబేర రిలీజ్ అయింది. ఇక శేఖర్ కమ్ముల నుంచి కొత్త చిత్రం అంటే మరో 4 ఏళ్ల తర్వాతే అని ఫిక్స్ కావాల్సిందే. రాజ్మౌళైనా రూట్ మార్చి పాన్ వరల్డ్ మూవీని 3 ఏళ్లలో తీసినా శేఖర్ మాత్రం మినిమం 4 ఏళ్లు తీసుకోవాల్సిందే. కనీసం కుబేర తర్వాతైనా ఈ ట్రెండ్ మారుతుందా అంటే మారేదేలే అంటున్నాడు శేఖర్ కమ్ముల. కుబేరాతో టాలీవుడ్ కు మరో హిట్ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. ఓ విధంగా హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేశాడు. 2017లో ఫిదా, 2021లో లవ్ స్టోరీ, 2025లో కుబేరా, ఇలా వరుస పెట్టి హిట్స్ కొట్టాడు శేఖర్ కమ్ముల. ప్రతి దర్శకుడికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాగే శేఖర్ కమ్ములకి కూడా ఇప్పుడు మినిమం 3-4 ఏళ్ల గ్యాప్ అనేది సెంటిమెంట్ గా మారింది. కుబేరా తర్వాత అంతా నూతన నటీనటులతో హ్యాపీ డేస్ లాంటి కూల్ ఫిల్మ్ ప్లాన్ చేశాడు శేఖర్ కమ్ముల. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ మారినట్టు సమాచారం. కుబేరా ప్రమోషన్స్ లో నానితో మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు శేఖర్ కమ్ముల. అయితే ఇప్పటికిప్పుడు ఉండే అవకాశాలు లేవు అన్నాడట. కానీ ఇటీవల నేచురల్ స్టార్ తో కలిసి మాట్లాడితే ఇమీడియట్ గా ప్రాజెక్టు స్టార్ట్ చేద్దాం, అర్జెంటుగా స్టోరీ ఫైనల్ చేసేద్దాం అన్నాడట. మరి వీరి కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో అనే ఆసక్తి కంటే కూడా ఎప్పుడు ఉంటుంది అనే క్యూరియాసిటీనే ఎక్కువగా కలిగిస్తోంది.